ప్రపంచంలో ఒక వ్యక్తి ఎప్పుడు తృప్తిగా బతకగలడంటే ఆస్తి అంతస్తులతో కాదు, లేకపోతే ఉద్యోగాలతో కాదు, హోదాలతో కాదు. ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో వారికి తృప్తిని దేవుడిస్తాడు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఆ తృప్తి అన్నటువంటిది ఏదో ఉంటే వస్తుందని మనుషుల భ్రమ. అది కాదు, దేవుడిస్తే వచ్చేది తృప్తి. అది ఏ స్థితిలో అయినా దేవుడు కలుగజేయగలడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అంటే అక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అక్కడ నిలబడిన వారికి వడ్డించలేదు, లేకపోతే అంతకుముందు 5వ అధ్యాయంలో యేసు ప్రభుతో వాదించిన వారికి అది అందనంత దూరంగా ఉంది. ఎందుకంటే గలిలయ సముద్రం దాటి వచ్చాడు యేసు ప్రభు. కాబట్టి వాళ్ళకి ఈ అద్భుతంతో సంబంధమే లేదు, వాళ్ళకి ఈ అద్భుతం అందుబాటులోనే లేదు. కాబట్టి ఆర్గ్యూ చేసేవారికి, ఆర్గ్యుమెంట్లు వినేవారికి యేసు ప్రభు యొక్క అద్భుతం అందుబాటులో ఉండదు, సమయం వేస్ట్ అంతే. కాబట్టి వాటిని విడిచి మనం ప్రభు వాక్యం ధ్యానం చేస్తే ఆయన అంటున్నాడు, ఆయన కూర్చున్న వారికి వడ్డించాడు. అంటే ఆయనకు లోబడిన వారికి వడ్డించాడు, ఆయనతో పాటు వచ్చిన వారికి వడ్డించాడు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఫెయిత్. ఆయన చెప్పినట్టుగా నేను జీవించాలి.